అందరికీ నమస్తే. నేను భార్గవ్. కర్ణాటకలో తెలంగాణ రాష్ట్ర మంత్రి, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని రేవంత్ రెడ్డి అవమానించిండు. ఎవరో కాదు అవమానించింది, పక్క పార్టీ వాళ్ళు, ప్రతిపక్ష పార్టీ వాళ్ళు కాదు. సొంత పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి, సొంత క్యాబినెట్లో ఉన్న మంత్రిని రేవంత్ రెడ్డి అవమానించిండు. కర్ణాటకలో తుంగభద్ర గేట్లకు సంబంధించిన ప్రారంభోత్సవంలో ఏపీ తెలంగాణ మంత్రులు, ఏపీ తెలంగాణ సీఎంలు హాజరైనప్పుడు ఏపీ సీఎం చంద్రబాబు పక్కన ఇరిగేషన్ మంత్రి ఉంటాడు, వాళ్ళ పార్టీకి సంబంధించిన ఇరిగేషన్ మంత్రి ఉంటాడు. తెలంగాణ ముఖ్యమంత్రి పక్కన ఎవరు ఉండాలి? తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ మంత్రి ఉండాలి. కానీ మన సార్ ఏం చేసిండంటే ఉత్తమ్ కుమార్ రెడ్డిని లేపి పక్కకు తీసుకుపోయి టీడీపీకి సంబంధించిన ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ని తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టుకున్నాడు. మరి మీ బాసు చంద్రబాబు నాయుడు ఆయనకు సంబంధించిన ఆయన పార్టీ ఇరిగేషన్ మంత్రిని కూర్చోబెట్టుకున్నప్పుడు మరి మీకు సో ఎందుకు లేదు? తెలంగాణకు సంబంధించిన మంత్రిని కర్ణాటకలో అవమానించడం ఎంత దారుణం అండి! అసలు మీ బాస్కున్న కనీసం ఆ నియతి మీకు లేదా? ఎవరు మీకు సలహాలు సూచనలు ఇచ్చేది? అసలు పక్కన ఉన్న వాళ్ళు కరెక్ట్గా సలహాలు సూచనలు ఇస్తున్నారా మీకు? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆ రాష్ట్రానికి సంబంధించిన పార్టీ నాయకులు, ఆ రాష్ట్రానికి సంబంధించిన ఇరిగేషన్ మంత్రి ఉండాలనే సోయి లేకుండా పక్క రాష్ట్ర మంత్రిని తీసుకొని వచ్చి ఎట్లా కూర్చోబెట్టినావు? అసలు ఆ ప్రోగ్రామ్ ఏంది? ఇరిగేషన్ ప్రాజెక్టుకి సంబంధించిన ప్రోగ్రాం కదా అది. తుంగభద్ర గేట్లు ఆర్థిక శాఖ మంత్రికి, తుంగభద్ర గేట్లకి ఏం సంబంధం? అసలు ఇరిగేషన్కి ఏమైనా సంబంధం ఉంటుందా? ఆర్థిక శాఖకు సంబంధించిన ప్రోగ్రాం కాబట్టి ఆర్థిక శాఖ మంత్రి ఉండాలి ముఖ్యమంత్రి పక్కన. నెంబర్ 2 పొజిషన్ అక్కడ ఇరిగేషన్ శాఖ మంత్రిది. ఇగో కూర్చుంటుండు ఉత్తమ్. ఇగో లేపిరు. ఇప్పుడు ఈయన ఎవరు? చంద్రబాబు, ఆయన ఏపీ ముఖ్యమంత్రి, ఆయన పక్కన ఆయన పార్టీలో ఉన్నటువంటి ఇరిగేషన్ మంత్రి. మరి రేవంత్ రెడ్డి పక్కన ఎవరు కూర్చోవాలి? తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ మంత్రి కూర్చోవాలి కదా. నువ్వు తీసుకుపోయి ఎవరైనా పయ్యావుల కేశవను కూర్చోబెట్టుకున్నావు నీ పక్కన. ఆడ కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ ఉన్నాడు, ముఖ్యమంత్రులు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, ఏపీ తెలంగాణకు సంబంధించిన మంత్రులు ఉన్నారు. అందరి ముందు ఉత్తమ్ కుమార్ రెడ్డిని అవమానించినావు. గిదేం లెక్క? మీ 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 బాస్ ఏమైనా చెప్పిండా కూర్చోబెట్టుకోండి మా పార్టీ వాళ్ళని అని చెప్పి? అసలు ఇవన్నీ చూస్తుంటే నాకు ఏమనిపిస్తుంది అంటే తెలంగాణలో టీడీపీకి మొత్తం బలంగా ఈయననే ప్రోత్సహిస్తున్నాడేమో, టీడీపీ బలం పెరగడానికి అని చెప్పి అనిపిస్తుంది. మీ పార్టీ కాంగ్రెస్ మంత్రిని మీరు కూర్చోబెట్టుకోకుండా నెంబర్ 2 పొజిషన్లో ఉన్న ఉత్తమ్ని మీరు లేపి అవమానించి ఏం ఇండికేషన్స్ ఇస్తున్నారు మీరు తెలంగాణ ప్రజలకి? ఆయన ఎవరు అసలు? తెలంగాణకు సంబంధించిన వ్యక్తి కాదు కదా. ఆంధ్రాకు సంబంధించిన మంత్రితో మనకేం సంబంధం అండి? ఒక ప్రాంతం వెళ్ళినప్పుడు ఒకే ప్రాంతానికి సంబంధించిన అందరూ ఒకటే దగ్గరికి వచ్చి ఒకటైపోతారు. ఎవరన్నా అవమానిస్తే ఒకవేళ ప్రాంతవాసులంతా ఒకటైపోతారు. నువ్వు తెలంగాణలో పుట్టి తెలంగాణ మంత్రిని ఎట్లా అవమానిస్తావు? ఓ పని చేయండి, మీరు ఏం చేయాలంటే టీడీపీ కండ వేసుకొని ఆ ప్రోగ్రాంలో పాల్గొంటే ఇంకా బాగుండేది. అట్లనే ఉంది అది. పెద్దగా అసలు ఏం డిఫరెన్స్ ఏం కనిపిస్తలే. ఇంత దారుణంగా అవమానిస్తారా? అంటే ఉత్తమ్ మీద ఏం కోపం ఉంది మీకు? భవిష్యత్తులో ముఖ్యమంత్రి అవుతాడేమో, నాకేమైనా తెట్టు అవుతాడేమో అని చెప్పి ఈ రకంగా ఆయన్ని పొమ్మనలేక పొగబెట్టే ప్రయత్నాలు చేస్తున్నారా? తెలంగాణలో టీడీపీ పునర్వైభవం తీసుకురావడానికి రేవంత్ రెడ్డి సర్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. సో ఇవన్నీ చూస్తుంటే అట్లనే అనిపిస్తుంది మరి.